కార్తీక పురాణం 22వ అధ్యాయం. కార్తీక పౌర్ణమి వ్రతమహిమ. తమ పురోహితుడైన సుశీలుని బోధలు విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణువాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలను షోడశోపచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకుని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంఠాన తులసిమాలలు ధరించి యుద్ధానికి బయలుదేరాడు. శత్రురాజులంతా గుమ్మిగూడి పురంజయుడిని ఎదుర్కొంటున్నారు. కాంబోజరాజు తన సేన చికాకు పడ్డం, పురంజయుడిని విజయాన్ని తన పరాజయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు. మిగిలిన రాజులు కూడా ఎవ్వరి త్రోవన వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు. విజయంతో పురంజయుడు తన నగరాన్ని ప్రవేశించాడు. అగస్త్య మునీంద్ర, హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడుగా మారతాడు. అధర్మం ధర్మమవుతుంది. మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణుజొచ్చినట్లయితే సుఖం పొందగలగడు. వానికి దుర్లభం అనేది ఉండదు. దీన్ని నిష్ఠతో జనించే పరిశుద్ధులే విష్ణు భక్తులు, ధర్మవేత్తలు తెలుసుకోవలసి ఉంది. విష్ణుభక్తి సంసార సాగరాన్ని నుండి తరింపజేస్తుంది. పరాశరాది మహర్షులు, అంబరీషాది రాజర్షులు, సాగరాదులైన రాజులు హరిభక్తినే ప్రధానంగా భావించి ఉత్తమ గతిని పొందారు. స్వతంత్రుడైన పారతంత్రంలో మ్రగుతూ ఉన్న విష్ణు పూజ నిరతుడు కావాలి. విష్ణువు భక్తప్రియుడు. భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలిస్తాడు. హరిభక్తి ఉన్న వారికి కార్తీక వ్రతం ఆచరించడం సులభం. అది ఉత్తమోత్తమును, ఈప్సితార్థ సిద్ధిప్రదమును, వేద సమ్మతమును అయి ఉంది. ఈ మహత్యాన్ని విన్నవారి పాపాలు పటాపంచలవుతాయి. శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వాణి పితృదేవతలు కల్పాంతరం వరకు తృప్తితో ఉంటారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 22వ అధ్యాయం సంపూర్ణం.